ఈ వీడియో నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గులాబ్ జామున్ రెసిపీతో పాటు నా చిన్న యూట్యూబ్ జర్నీ కూడా షేర్ చేసుకుంటా. ఈ వీడియో మన 1K సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్స్ కోసం. అందరికీ బిగ్ థ్యాంక్ యూ. గులాబ్ జామున్ రెసిపీతో పాటు నా చిన్న యూట్యూబ్ జర్నీ కూడా షేర్ చేస్తున్నా. ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ కుకింగ్ వీడియోస్ షేర్ చేద్దాం అనుకున్నా. స్టార్టింగ్లో వ్యూస్ రాలేదు, లైక్స్ కూడా తక్కువ ఉండేటివి. బట్ నేను కన్సిస్టెన్సీగా ట్రై చేశా. కంటెంట్ షూట్ చేయడం, ఎడిట్ చేయడం, డైలీ లైఫ్ మేనేజ్ చేయడం ఈజీ కాదు. కొన్ని రోజులు మోటివేషన్ తగ్గిపోయింది, కానీ మళ్ళీ వ్యూస్ పెరగడంతో పాటు నేను కంటిన్యూ అయ్యా. షార్ట్స్ స్టార్ట్ చేశాక కొంచెం రీచ్ పెరిగింది. సింపుల్ రెసిపీస్, బడ్జెట్ ఐడియాస్, డైలీ వ్లాగ్స్ ఇవి మీకు నచ్చాయి. కన్సిస్టెన్సీతో పాటు పేషెన్స్ కూడా అంతే ముఖ్యమని తెలుసుకున్నా. ఈ రెండు ఇంపార్టెంట్ అని అర్థమైంది. నా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల నేను ఈ జర్నీ కంటిన్యూ చేయగలిగాను. మీ సపోర్ట్ కూడా చాలా అంటే చాలా వాల్యుబుల్. ఈ 1K మైల్ స్టోన్ మీ అందరి వల్ల పాసిబుల్ అయింది. కంటెంట్ క్రియేట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఒక స్మాల్ మెసేజ్. స్టార్టింగ్లో వ్యూస్ రాకపోయినా కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. వన్ డే మనకి రిజల్ట్ వస్తుంది. ఫ్యూచర్లో ఇంకా టేస్టీ రెసిపీస్, సింపుల్ కుకింగ్ వీడియోస్, డైలీ వ్లాగ్ మూమెంట్స్ రాబోతున్నాయి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే నెక్స్ట్ మైల్ స్టోన్ వచ్చేసి 2K. ఈసారి 1K సెలబ్రేషన్స్ వీడియో అయిపోయిన తర్వాత 2K సెలబ్రేషన్స్ వీడియో కూడా సెలబ్రేట్ చేసుకుందామని కోరుకుంటూ అందరికీ కూడా చాలా బిగ్ థ్యాంక్ యూ. ఇప్పుడు గులాబ్ జామున్ రెసిపీ అయితే చూసేద్దాం. ఫస్ట్ ఇన్స్టంట్ గులాబ్ జామున్ ప్రీమిక్స్ తీసుకొని ఒక డాల్ అయితే కలుపుకోవాలి. పాలు యాడ్ చేసుకుంటూ కొద్దిగా చపాతీ ముద్దలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. స్మూత్గా కలుపుకోండి బ్యాటర్ అనేది. ఇప్పుడు ఏదైనా ఒక గిన్నెలోకి 1.5 కప్పు వరకు షుగర్ వేసుకొని 3.5 కప్పు వరకు నీళ్ళు అయితే యాడ్ చేసుకోండి. నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ మొత్తం కూడా నీళ్ళల్లో బాగా కలిసే విధంగా అయితే మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకుంటూ ఉండేటప్పుడే మనకి ఎలాచీ పౌడర్ కానీ లేదా 3 ఎలాచీ దంచి వేసుకోండి. నేనైతే ఇక్కడ 3 ఎలాచీ దంచి వేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఈ విధంగా ఉడకడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇలా ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఎలాంటి పాకం కూడా రావాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి షుగర్ మెల్ట్ అయ్యి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఒక 5 నిమిషాల వరకు ఈ విధంగా మంచిగా మీడియం ఫ్లేమ్లో అయితే మరిగించుకోండి. ఈలోపు ఒక 2-3 సార్లు మంచిగా కలిపెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇప్పుడు చూసారా 10 నిమిషాల తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న డా అయితే ఎంత స్మూత్గా ఫ్లఫీగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి మంచిగా కలుపుకోండి. ఈ విధంగా చేత్తో ఇంకోసారి స్మాష్ చేస్తూ మంచిగా కలుపుకోండి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఎలాంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ చేతికి ఏం రాసుకోవాల్సిన అవసరం లేదు. మన పిండి కానీ పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టయితే మనకి చేతికి అయితే అస్సలే అంటుకోదు. ఇక్కడ మీరు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా డా అనేది మనకి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఈ విధంగా చేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో అయితే చేసుకోండి. అంటే చిన్న స్మాల్ బాల్స్ లాగాను లేదంటే నేను చేసే షేప్లో కానీ చేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం పెద్దవే చేస్తున్నాను. ఈ విధంగా కూడా ఎన్ని బాల్స్ అంటే ఆ పిండి ఎన్ని బాల్స్ వస్తే అన్ని బాల్స్ చేసుకోండి. చిన్నవిగా కానీ చేస్తే ఎక్కువ క్వాంటిటీ అయితే వస్తుంది, పెద్దవిగా చేస్తే తక్కువ క్వాంటిటీ అయితే వస్తుంది. నేనైతే కొంచెం పెద్దవిగానే చేస్తున్నాను వీడియో కోసం అనేది. మీరు చిన్నవి చేసుకోండి, ఇంకా ఈజీగా టేస్ట్ బాగుంటాయి. చూసారా ఈ విధంగా ఎలాంటి పగుళ్ళు లేకుండా ఈ విధంగా స్మూత్గా అయితే ఉండాలన్నమాట. పగుళ్ళు ఉన్నట్టయితే మనకి ఆయిల్లో వేసిన వెంటనే బ్రేక్ అయిపోతాయి. ఈ విధంగా మెత్తటి స్మూత్ బ్యాటర్లా చేసుకున్న తర్వాత ఈ విధంగా మంచిగా ఉండలైతే చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గట్టిగా పిసుకుతూ చేయడం వల్ల మనకి ఎలాంటి గీతలుగాను ఎలాంటి ఏమీ కూడా రాకుంటాయి. అప్పుడు మనకి నూనెలో వేస్తే బ్రేక్ అవ్వవు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్ బాల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకోండి. ఇక్కడ మాత్రం హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు. మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడాను మనకి లైట్గా అన్నీ కూడా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తుంది. ఈ విధంగా మనం ఫ్రై చేయడం వల్ల లోపల పిండిగా లేకుండా అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారా ఈ విధంగా అన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత గోరువెచ్చకుండా చక్కెర పాకంలోకి వేసేసుకోండి. షుగర్ సిరప్లోకి అయితే వేసేసుకోండి. ఈ విధంగానే అన్నీ కూడా వేసుకోండి. నేను
వేసేటప్పుడు ఒకటైతే విరిగిపోయింది కాబట్టి నాకు 1-2 గులాబ్ జామున్లు అయితే విరిగిపోయి, చూసారా ఎలా విరిగిపోయాయో, ఈ విధంగా అయితే వచ్చాయన్నమాట. కాబట్టి మీరు మెత్తటి డాల వేసుకొని నూనెలో వేసేటప్పుడు చూసి వేసుకోండి. కలబెట్టేటప్పుడు కూడా నూనెలో వేసి కొంచెం జాగ్రత్తగా చూసి కలబెట్టుకోండి. ఇప్పుడు ఒక అరగంట తర్వాత పక్కన పెట్టేసి, ఒక అరగంట వరకు పక్కన పెట్టేసి, అరగంట తర్వాత ఒక గులాబ్ జామున్ ఆ సిరప్ వేసుకొని అలా బ్రేక్ చేసుకొని తింటుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, టేస్ట్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది. ఓవర్ స్వీట్నెస్గా కాకుండా మైల్డ్ స్వీట్తో టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. లోపల కూడా సాఫ్ట్గా, పైన క్రిస్పీగా చాలా బాగుందన్నమాట. మీకు ఇలానే ఏమైనా స్వీట్ రెసిపీస్ కానీ ఇంకేమైనా కావాల్సి ఉంటే కూడా కామెంట్ చేయండి, ఖచ్చితంగా అయితే చేస్తాను. మేమైతే 1K సెలబ్రేషన్స్ అయితే ఆర్డర్ అయితే పెట్టుకున్నాం అన్నమాట. బాహుబలి రెస్టారెంట్ నుంచి స్పెషల్ చికెన్ కర్రీస్ విత్ నాన్ అండ్ రోటీ అయితే పెట్టుకున్నాం. బటర్ నాన్ అండ్ రోటీస్ అయితే పెట్టుకున్నాము. ఆఫ్టర్నూన్ డిన్నర్కి అయితే ఈ బటర్ నాన్ స్పెషల్ కర్రీస్తో అయితే అయిపిచ్చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుండే. ఇప్పుడు మన చందనాస్ వరల్డ్ తెలుగు ఛానల్ ఎలా అయితే 1K హిట్ కొట్టిందో అలానే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 2K హిట్ కొట్టాలని కోరుకుంటూ మనసారా ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. సో బిగ్ థ్యాంక్ యూ. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉన్నానండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూసినైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.